కృంగిపోకు, వెనకడుగు వేయకు. ప్రస్తుతం కొన్ని తలుపులు ముయ్యబడి ఉండొచ్చు, ఎవరు తెరవనట్టు కనపడచ్చు. అక్షరాల దేవుడే దిగి కార్యం చేయడానికి రెడీ. ఎస్, ఈ మాట చెప్పండి. నా వలన కాదు. చెప్పండి, స్నేహితుడా, బంధువా, తోబుట్టువులారా, నా వలన కాదు, నీ వలన కాదు. ఖచ్చితంగా 100కి 100% నాకు తెలుసు నా వలన కాదని. కానీ నేను నమ్ముతున్నాను, నా యేసయ్య వలన నేను చెయ్యబోతున్నాను. నా యేసయ్య వలన దీన్ని సాధించబోతున్నాను. యేసయ్య వలన ముగింపులోనికి వెళ్ళబోతున్నాను. యేసయ్య వలన దీన్ని నేను పూర్తి చేయబోతున్నాను. నా వలన కాదు, నీ వలన కాదు అని సాతాను గారు అంటున్నాడా? నీ వలన అవుతుంది. నిరుత్సాహపరిచే వాళ్ళు వస్తారు, కృంగదీసే వాళ్ళు వస్తారు. వెంటనే నువ్వు అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చింది నేను అడుగు పెట్టకపోవడం వలన నేనేం చేయలేకపోతున్నా, పొందుకోలేకపోతున్నా. అది నీ నిర్ణయం. నీకిష్టమైతే అడుగుపెట్టు, లేదు అనుకుంటే అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని ఎన్నడూ కాదనడు. ఫలం తింటుంటేనే నా దేవుడు ఏం చేయలా, ఆపలా. ఎస్, ఫలం తింటుంటేనే ఆపలా. దానికి ఉన్న ప్రమాదం చెప్పాను, దానికి ఉన్న ఉపయోగాలు చెప్పాను. ఆ ప్రమాదం నాకు కావాలనుకుంటే నీ ఇష్టం, నీ ఇష్టం. కానీ నీ ఇష్ట ప్రకారం వెళ్ళినా దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు భరించాలి, దాని పరిణామాలు నువ్వు భరించాలి. కానీ నేను బయట తీసుకొస్తా. కానీ ఆ వేదన అనుభవించవలసిన వాడివి నువ్వే. ఇప్పుడు చెప్పండి, యేసు నామములో నా వలన అవుతుంది. యేసు నామములో నా వలన అవుతుంది. ఈరోజు నా మంటతో నువ్వు బయటికి వెళ్ళాలి. నా వలన ఏమవుతుంది? అవుతుంది.